స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. హల్లెలూయా. నీకు మెత్తగా ఉన్న స్థలముల్ని దేవుడు ఏం చేస్తాడంట? సరళం చేసేదను. ఇత్తడి తలుపుల్ని ఆయన పగలగొడతాడంట. అబ్డినియోస్, హెరోడోటస్ అనే ఒక చరిత్రకారులు ఉన్నారు. వాళ్ళు బబులోని యొక్క చరిత్ర గురించి రాసిన వాళ్ళు. సో హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి ఒక జియోగ్రాఫర్ అన్నమాట, అంటే భౌగోళిక శాస్త్రవేత్త, భౌగోళిక శాస్త్రం తెలిసినటువంటి వ్యక్తి. సో వాళ్ళిద్దరూ బబులోని చరిత్ర గురించి రాస్తే ఏమన్నారంటే, సాధారణంగా ఆ రోజుల్లో పట్టణాలకి ఒక పెద్ద గేట్ ఉండేది, ఎంట్రన్స్. అవునా? ఆ గేటు దాటి ఆ పట్టణం లోపలికి రావాలి. అంటే అన్ని పట్టణాలు కాదు, కొన్ని కొన్ని పట్టణాలకి. కానీ బబులోన్ కంట ఒక పెద్ద గోడ ఉండేదంట చుట్టూరు. ఈ గోడలో చాలా గేట్స్ ఉండేయంట. నేను చెప్తాను చాలా జాగ్రత్తగా. ఈ బబులోను సామ్రాజ్యపు రాజులు ఏం చేశారంటే, మొదటి దేవాలయాన్ని పడగొట్టబడినప్పుడు సొలొమోను సేకరించిన బంగారాన్ని, వెండిని, విలువైన వస్తువులన్నీ దోచుకొని వెళ్ళిపోయి బబులోన్ వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో కొన్ని చోట్ల దాచిపెట్టారు. వాళ్ళు దాచిపెట్టిన తర్వాత వాటికి గోడలు కట్టి వాటికి గేట్స్ లాంటివి పెట్టారు. దేవుడు కోరేష్తో ఏం మాట్లాడు తెలుసా? కోరేషు, నీ ఎదుట హల్లెలూయా ఏం చేస్తాను? ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. అంటే కొన్ని తలుపులు తెరవబడినప్పుడు రాజులు దాచిపెట్టిన విలువైన వస్తువులు ఆ తలుపులు వెనకాల ఉన్నాయి. ఈ సంవత్సరం అందుకే మనకి యేసయ్యతో సంధింపులు కావాలి. ఆ తలుపుల వెనకాల రాజులు దాచిపెట్టిన విలువైన వస్తువులు ఉన్నాయి. చరిత్రలోకి వెళ్ళి చదివినప్పుడు కోరేషు నిజంగానే వెళ్ళాడంట, నిజంగానే కొన్ని తలుపులు తీశాడంట. కొన్ని తలుపులు వెనకాలంట సొలొమోను మందిరంలో ఉన్న విలువైన బంగారాన్ని మళ్ళా తీసుకొచ్చి యెరూషలేములో రెండోసారి దేవాలయం కట్టడానికి ఉపయోగించాడంట. అంటే యెషయా 150 సంవత్సరాల ముందు ప్రవచించిన ప్రవచనాన్ని కోరేషు నెరవేర్చాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరి గురించి పరిశుద్ధాత్మ ముందుగానే ఆత్మీయ లోకంలో ప్రవచించాడు. ఫలానా 2024 నుంచి 2025లో ఫలానా జీసీసీ సంఘంలో ఉన్న వ్యక్తుల జీవితంలో నేను 2025లో కార్యాలు చేయబోతున్నాను. ఆ కార్యాలు ఎలా ఉండబోతున్నాయి అంటే, కొన్ని గేట్స్లో గుండా వాళ్ళని నేను తీసుకెళ్ళబోతున్నాను. ఆ గేట్స్ వెనకాల ఏముందంటే, రాజులు దాచిపెట్టిన నిధులు ఉన్నాయి. 2 కొరింథీ 4లో పౌలు ఏమంటాడు తెలుసా? ఫర్ వీ హ్యావ్ దిస్ ట్రెజర్ ఇన్ అవర్ ఎర్తన్ వెసల్. ఈ మంటి దేహంలో, ఈ మంటి ఘటంలో మనం ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నాము. కొన్ని నిధులు ఎక్కడున్నాయో తెలుసా? బబులోను సామ్రాజ్యం వాళ్ళు దాచిపెట్టిన గేట్స్ వెనకాల లేవు. నేను చెప్పే నిధులు ఎక్కడున్నాయో, కొన్ని నిధులు ఎక్కడున్నాయో తెలుసా? నీకు రావాల్సిన నిధులు ఈ మంటి దేహంలో. హల్లెలూయా. క్రీస్తు యొక్క వెలుగు పడినప్పుడు నీ గ్రహింపవటం ప్రారంభమైంది.